హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు కిచెన్ ఫార్మింగ్. నేను మీకు ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అదేంటనుకుంటున్నారా? పూల్ మఖానాతో పాయసం చేయబోతున్నాను. అది ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో పూల్ మఖానా తీసుకుందాం. తర్వాత ఒక కప్పు ఘీ, ఓ 2 యాలకులు, ఒక కప్పు పంచదార, ఎండిన ద్రాక్ష, జీడిపప్పు. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్తే, ముందుగా బాండి పెట్టుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేడి చేసుకొని దాంట్లో జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి దీంట్లోనే ఎండు ఖర్జూర కూడా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ ఫ్రై కలర్ లోకి వచ్చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక కప్పు మఖానా అనేది మనం వేసుకోవాలి. మఖానా లో ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతుంది. ఈ చన్నీళ్ళలో వేసుకుంటే మఖానా అనేది మెత్తబడుతుంది, పాయసానికి మనకి మంచిగా ఉంటుంది. తర్వాత ఇందాక నేను పాలు చెప్పడం మర్చిపోయానండి. నేను 1 లీటర్ పాలు వరకు తీసుకుంటున్నాను. బాగా చిక్కటి పాలు తీసుకుంటేనే ఈ పాయసానికి మనకి రుచిగా ఉంటుంది. ఈ లీటర్ పాలు 1 లీటర్ పాలు అయ్యే వరకు బాగా వేడి చేయాలి, మరగనివ్వాలి. ఈ పాలు పొంగు వచ్చే వరకు చూసుకొని దీంట్లో చక్కెర యాడ్ చేసుకోవాలి. చూడండి, పాలు ఇలా పొంగుతున్నప్పుడు అంచులు అన్నమాట ఒక తీగలాగా ఫామ్ అవుతుంది. అది తీసుకుంటూ పాలల్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే పాలు చిక్కబడుతూ ఉంటాయి. అంచులమ్మట తీసుకుంటూ ఉండాలి. ఈ పాలు బాగా మరగనివ్వాలి, చిక్కగా అయ్యే వరకు మరగనివ్వాలి. చూడండి,
చూడండి, హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేస్తుంది. ఒక పొంగు వచ్చేటప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లం కానీ పట్టి బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత పాలు బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న పాలల్లో 4 యాలకులు దంచుకొని ఇలా చల్లుకోవాలి. ఇలా పొంగుతున్న పాలని ఒక అంచులుగా వస్తున్న మీగడని తీసి మళ్ళీ పాలలో కలుపుకోవాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కానీ టేస్ట్ మాత్రం మరిగాయో. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకున్న మకానాని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో వేసుకుంటే ఈ మకానా పాలని కూడా పీల్చేసుకొని స్వీట్నెస్ని కూడా పీల్చేసుకొని ఉంటుంది. అందుకని ఇప్పుడు వేస్తున్నాం. ఈ మకానా వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు దీంట్లో ఉంచుకోవాలి. తర్వాత ఈ మకానాని పాలని పీల్చుకోవాలి అంటే మినిమం ఒక 20 minutes వరకు చల్లార్చుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పొంగు వచ్చింది. దీంట్లో జీడిపప్పు, మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇది ఒక 20 minutes వరకు ఇలానే ఉంచితే పాలని కూడా ఈ మకానా పీల్చుకుంటుంది. అలానే ఉంచే తర్వాతకి స్వీట్ బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రెసిపీ. నేనైతే ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్తో తెలపండి. ఇప్పుడే కనుక నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.